Hi friends, good morning. This is Lucky Lashwan. Today our video is Ganapati Temple in Karmanghat. ఇది స్టార్టింగ్లోనే శివుని విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. చూడండి మావాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు లోపలికి వెళ్ళడానికి. శివుని విగ్రహం, శివుని పక్కనే ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. అన్నీ పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉంటాయో విగ్రహాలు. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్. బయట నుంచి చూస్తే ఇది ఒక చాలా ఓల్డ్గా ఉంటుంది, కానీ లోపలైతే చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. రండి మనం డైరెక్ట్గా ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్ ఏమో మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కనే టెంపుల్. లెఫ్ట్ సైడ్ శివుని విగ్రహాలు, ఇంకా శివుని విగ్రహాలు ప్లస్ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఆ పక్కనే పెద్ద చెరువు ఉంటుంది. ఏదో చిన్న రూమ్ లాగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇట్లా టెంపుల్ ఉంటుందని చాలామందికి తెలియదు. చూడండి ఎంత బాగుందో లోపలంతా. అసలు ఇప్పుడే కట్టినట్టు అంత కొత్తగా లోపల చాలా బాగుంటుంది. ఇది మార్వాడీస్ మెయింటైన్ చేస్తారనమాట ఈ గుడిని. ఆ పూజారి గారు కూడా మార్వాడీస్ అనమాట. మార్వాడీస్ ఎక్కువగా గణపతిని కొలుస్తారు. ఆల్రెడీ మనకు తెలిసిందే. వీళ్ళంతా గుడంతా చూసి దండం పెట్టుకుంటారు. ఈయన గుడికి పెద్ద ఆయన అనమాట. గుడికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చూసుకునే వ్యక్తి ఆ పెద్ద ఆయన. ఎప్పుడు ఈ గుడిలోనే ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి గణపతిని ఎంత అందంగా అలంకరించారు లోపల అనమాట. ఇదే లోపల సైడ్ దేవుడి గుడి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ గుడి. మీరు ఎప్పుడైనా సరదాగా అలా కోటి ఉప్పల్ అలా వెళ్ళినప్పుడు కర్మన్ఘట్కి వెళ్ళే దారిలో కర్మన్ఘట్కి ఉప్పల్కి వెళ్ళే దారిలో మధ్యలో మెయిన్ రోడ్ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. చాలా అంటే చాలా పురాతనమైన అందమైన హిందూ దేవస్థానము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహాలు కావచ్చు, ఇక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదనేది ఇక్కడ గోమాతకి ఒక పర్ణశాల ఉంటుంది. గోవులు చాలా ఉంటాయి. మేము వెళ్ళాము. ఫ్రూట్స్ అవి బనానా అవి తీసుకెళ్ళి తినిపించాను. మా బాబు తినిపించాడు. గోమాతకి పూజ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ పూజారి గారు కావచ్చు, ఈ విగ్రహాలు కావచ్చు, అన్నీ చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉంటుంది గుడి కూడా. ఆ ఫీలింగ్ అనేది మనకు లోపల వెళ్ళంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో. మీరు ఇచ్చే ఒక లైక్ కొంతమందికి ఈ వీడియోని వెళ్ళేలా చేస్తుంది. తెలియని వాళ్ళు ఈ వీడియోని చూసి ఇక్కడ కూడా ఒక వినాయకుడి విగ్రహం ఉంటుందని తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చి చూసి ఆనందిస్తారు. ఆ ఆనందానికి మనం కూడా కారణం అవుతాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కోటి వెళ్ళినప్పుడు సరదాగా అలా తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించి మీరు కూడా సంతోషపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. మీరు మీ కుటుంబ సభ్యులందరూ దివాళీని మంచిగా జరుపుకోవాలని హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.